హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మనిషి నుంచి ఆత్మ బయటకు వచ్చేస్తే ఎలా ఫీల్ అవుతాడు అనే కాన్సెప్ట్ గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకోబోతున్నాం. దీనికోసం ముందుగా ఆ విధమైనటువంటి వీడియో తీసుకోవాలి. నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2021ని వాడానండి. ముందుగా అప్లికేషన్ని ఓపెన్ చేసుకొని మనం క్రియేట్ చేసుకున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ వీడియోని సోర్స్ ప్యానెల్లోకి డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోని యాక్చువల్గా మనం 2 పార్ట్లుగా చూడాల్సి ఉంటుంది. మొదటి పార్ట్లో ఇక్కడున్న వ్యక్తి తన ఆత్మను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక రెండవ పార్ట్లో ఆ బయటకు వచ్చిన ఆత్మ తనను తాను చూసుకుంటుంది. అరే, నేను బాడీలోంచి బయటకు వచ్చేసానా అని. దానికోసం మనం ఈ వీడియోని 2 పార్ట్లుగా విడగొట్టాల్సి ఉంటుంది. ముందుగా వీడియో లేయర్ని సెలెక్ట్ చేసుకొని టైమ్ లైన్ని అతను శరీరం నుంచి విడిపోయే వరకు సెలెక్ట్ చేసుకొని అక్కడ Ctrl+Shift+Dని ప్రెస్ చేసి 2 వీడియోలుగా విడగొడతాం. ఆ తర్వాత ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఒక చిన్న ఇమేజ్ని కట్ చేసుకోవాలి. దాన్ని టైమ్ లైనర్ చివరి వరకు తీసుకోవాలి. ఆ తర్వాత పైన ఉండే టాప్ లేయర్ని కొద్దిగా ముందుకు జరపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ఇమేజ్ కోసం తీసుకున్న లేయర్ పై రైట్ క్లిక్ ఇచ్చి టైమ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే అక్కడ ఫ్రీజ్ ఫ్రేమ్ అనే ఆప్షన్ కనపడుతుంది. దానికి పైన క్లిక్ చేస్తే అప్పుడు ఈ లేయర్ ఒక ఇమేజ్ మాదిరిగా, అంటే ఒక ఫోటోలాగా ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత పైన, అంటే టాప్ లేయర్ పైన డబుల్ క్లిక్ చేసి రెక్టాంగిల్ టూల్ ని సెలెక్ట్ చేసి అతని పైన ఒక మాస్క్ లాగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే లేయర్లోని మాస్క్ సెట్టింగ్స్ని ఓపెన్ చేసి స్టాప్ వాచ్ని ఆన్ చేసి టైమ్ లైన్ని కొద్దిగా ముందుకు జరపాలి. ఆ తర్వాత మనం ఉన్న లేయర్ నుంచి కంపోజిషన్లోకి మారాల్సి ఉంటుంది. ఇకపోతే ఆ తర్వాత మాస్క్ సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ మాస్క్ ఫెదర్ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాస్క్ ఒపాసిటీని డిక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మనిషిలో నుంచి ఆత్మ బయటకు వచ్చినట్లు మనకు ఎఫెక్ట్ కనపడుతుంది. చూశారుగా ఫ్రెండ్స్. మనిషిలోంచి ఆత్మ బయటికి ఎలా తీసుకురావాలనే వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.